స్త్రీ పురుష సమానత్వానికై సంఘటితంగా ఉద్యమిద్దామని మల్లేపల్లి ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక మహిళా ప్రదర్శన సదస్సులో సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. భారత ప్రగతిశీల మహిళా సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంను నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా పోరాట దినం మార్చి 8 ప్రకటించి సరిగ్గా 114 సంవత్సరాలు అని ప్రపంచవ్యాప్తంగా శ్రామిక మహిళలు తమ హక్కుల సంఘటిత సందేశ దినంగా జరుపుకునే కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ అన్నారు. స్త్రీ పురుష సమానత్వానికై సంఘటితంగా ఉద్యమించాలని మహిళా లోకానికి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు భారత ప్రగతిశీల మహిళా సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఐపీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు సదస్సు సభాధ్యక్షురాలు బొణుగుల లలిత అధ్యక్షతన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మధ్యకాలంలో జాతీయంగా అంతర్జాతీయంగా అనేక మార్పులు సంభవించాయని, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నేటికి స్త్రీ పురుషునితో సమానంగా చూడబడడం లేదని ఐపీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ అన్నారు. అనాది కాలంగా స్త్రీ గౌరవించబడాలి, పూజించబడాలని పుక్కిటి పురాణాలు చెబుతున్నాయని ఎండగట్టారు. ఆకాశంలో సగం, పోరులో సగం అయిన మహిళలు ఇంకా పురుషాధిక్యత క్రింద నలిగిపోతున్నారని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ రైతాంగ ప్రతిఘటన పోరాటాల్లో మహిళలు ముందు నిలిచి పోరాడారని ఐపీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పెర్క సునీత గుర్తు చేశారు. అమరుల నెత్తుటి త్యాగాన్ని భుజాన నెత్తుకొని భూమి, భుక్తి, విముక్తి కోసం ఎందరో శ్రామిక మహిళలు అమరులయ్యారని, నిత్య నిర్బంధాల మధ్య, ఆటుపోటుల మధ్య ఎందరో మహిళా కామ్రేడ్స్ నేటికి సమాజ స్థాపన కొరకు మొక్కవోని ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ముందుండి పోరాడుతున్నారని అన్నారు. అలాంటి వారందరికీ ఐపీఓడబ్ల్యూ 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా విప్లవ జేజేలు సునీత తెలియజేశారు. 1910న డెన్మార్క్ రాజధాని కోపెన్ హగాన్లో జరిగిన 2వ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో జర్మనీకి చెందిన కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ మార్చి 8న శ్రామిక మహిళా పోరాట దినంగా ప్రకటించిందని, అప్పటి నుండి ప్రపంచంలోని అన్ని దేశాలలోని శ్రామిక మహిళలు తమ హక్కుల సంఘటిత సందేశ దినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎత్తిపడుతున్నారని దక్షిణ భారతదేశ రాజకీయ సమైక్య అధ్యక్షులు మహమ్మద్ రషీద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఘనంగా తమ పోరాట స్ఫూర్తిని చాటుతూ ప్రదర్శనలు, సభలు, సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చర్చించుకొని ప్రణాళికాబద్ధంగా ఉద్యమించేందుకు ప్రతినబూనే దినమే మార్చి 8 అని భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నకిరి కంటి చిట్టిబాబు అన్నారు. ఫ్యాక్టరీ యజమానులకు లాభాలే ప్రధానం గనుక 1857 మార్చి 8న అమెరికా జౌళి మిల్లులో పనిచేసే మహిళా కార్మికులు 15 నుండి 18 గంటల వరకు వెట్టి చాకిరీ చేసేవారని, అతి తక్కువ కూలీలు ఇచ్చి శ్రమ దోపిడీకి గురి చేశారని గుర్తు చేశారు. ఈ దారుణమైన శ్రమ దోపిడీని వ్యతిరేకిస్తూ 18వ శతాబ్దంలోనే 10 గంటల పనివేళల కోసం, మెరుగైన సౌకర్యాల కోసం సమ్మెలు చేశారు. ఈ సమ్మెలను అణిచివేయడానికి అప్పటి ప్రభుత్వాలు, యజమానులు దారుణంగా అణిచివేయడానికి కుట్ర పన్నారని, ఈ సందర్భంగా న్యూయార్క్లోని 146 మంది ట్రయాంగిల్ ఫ్యాక్టరీ కార్మికులను పని ప్రదేశంలో ఫ్యాక్టరీ గేట్లను, తలుపులను మూసి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారని తెలియజేశారు. ఆనాటి శ్రామిక మహిళల త్యాగాల వల్లనే నేడు 8 గంటల పని హక్కు, సౌకర్యాలు పొందగలిగామని, నేడు ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ వల్ల అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్లకు దేశ సంపదలను దోచిపెడుతున్నారని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సుధాకర్ అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు హరించి వేయబడుతున్నాయని ఆగ్రహించారు. ప్రజా వ్యతిరేక చట్టాలతో అప్పులు, ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆకలి చావులు, దారిద్ర్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఐపీఓడబ్ల్యూ పుణ్యవతి స్పష్టం చేశారు. భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్, భూటాన్ లాంటి పరిణామాలు భారతదేశానికి సంభవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. మల్లేపల్లి ప్రభాకర్, సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి కేంద్ర కమిటీ కార్యదర్శి. వల్ల 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మనము నిజామాబాద్ పట్టణంలో జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా విప్లవంగా తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సామ్రాజ్యవాద
దళారీ పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగుతున్న సందర్భంగా ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ఇటు రాష్ట్రాలలో ఉన్నటువంటి పాలక వర్గాలు అటు కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మన్వాల పార్టీ ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్ కావచ్చు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి దళారీ పాలక వర్గాలకు ఒక పాలకవర్గ తొత్తులుగా వ్యవహరిస్తూ కేవలము ప్రజల్ని ఒక మభ్యపెట్టే విధంగా ఓట్లేసే యంత్రాలుగా మార్చి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ వాళ్ళ కొంతమంది పిడికేడు మంది సౌభాగ్యులైనటువంటి టాటా బిర్లా అంబానీ పోస్కో వేదాంత జిందాల్ లాంటి మొదలుకొని అమెరికా కార్పొరేట్ సామ్రాజ్య కంపెనీలకు దేశంలో ఉన్న సహజ వనరులతో పాటు అడవులతో పాటు ఇవాళ ప్రజల సంస్థలైనటువంటి ఇవాళ రైల్వేలు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసీలు కానీ అన్నీ కూడా వాళ్ళకు కారు చౌకగా అమ్మివేస్తూ ఇవాళ కొంతమంది దోపిడీ ఈ సంస్థలకు కట్టుబెడుతూ ప్రజల్ని ఏదైతే రాజ్యాంగం రాసుకున్నామో కనీస అవసరాలైనటువంటి గూడు విద్య వైద్య ఉపాధి లాంటి కనీస అవసరాలు తీర్చలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వాలు ఇవాళ దేశంలో ఇవాళ పెట్టుబడిదారులు మాత్రము ఇవాళ ల్యాండ్ మాఫియా హైరన్ మాఫియా లిక్కర్ మాఫియాలకు వేలాది ఎకరాలు ఇవాళ వాళ్ళకు పంచిపెడుతూ బ్యాంకులు సైతం బ్యాంకులను కూడా ప్రజల అవసరమైనటువంటి బ్యాంకులను కూడా వాళ్ళు ఇవాళ దోసుకెళ్ళి విదేశాల నుంచి వాళ్ళ వ్యాపారాల్ని కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ ప్రజల్ని అడిగే హక్కు లేకుండా ఇవాళ ప్రజల మీద ఎవరైనా అడిగే హక్కులు ఉద్యోగ సంస్థలు ఉంటే వాళ్ళ పైన ఇవాళ పోడో లాంటివి దేశద్రోహం సంఘ విద్రోహ శక్తులు నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు ఇలా అడవిలో ఉంటే ఇలా ఒకటి అడగదలుచుగా ఉన్నాం మనం. ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి బిలాస్పూర్ దంతెవాడ నుంచి ఇవాళ జార్ఖండ్ ఉత్తరాంచల్ వనాంచల్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా మొత్తం కూడా ది బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ అని చెప్పేసి అడవులలో ఇవాళ పోలీస్ కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఎందుకు ఉన్నాయి? ఒక అడవికి పోవాలంటే 170 యాక్ట్ ఉంటుంది. అవర్ నాట్ సే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ సే అది అధిగమించి కూడా ఇవాళ బస్తర్ నుంచి బిలాస్పూర్ వాళ్ళకి పోలీసులు క్యాంపులు వేసి ఇవాళ విమానాల ద్వారా బాంబింగ్ చేస్తూ ఉన్నారు ఆదివాసుల పైన. అంటే దాన్ని అడిగితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఈ నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం అంటున్నారు. అది కాదు, ముఖ్యంగా ఇలా అడవిలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపద ముడి నిక్షేపాలు ముడి సరుకులు అడవిలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ నిధి నిక్షేపాలు రంగురాళ్ళు ఇవాళ ఇవన్నిటి దోసుకెళ్ళడానికి కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళు తొత్తుగా పనిచేస్తూ మిలిటరీని కూడా నియమించుకున్నారు. ఇవాళ అమాయక ఆదివాసుల్ని నక్సలైట్ల ముద్ర వేసి అడవిలో నుంచి తరిమేసి వాళ్ళ మీద అపారమైనటువంటి కేసులు నిర్బంధాలు ప్రయోగించి జీవితకాలము పోలీసు కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లోనే జైళ్ళలో మగ్గే విధంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ అదేవిధంగా పట్టణాలలో హక్కుల కోసము అమాయకుల కోసం అడుగుతున్న వాళ్ళు అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఇలా ప్రొఫెసర్ సాయిబాబు మొదలుకొని వరవరావు నుంచి మొదలుకొని ఇవాళ ఎంతో